శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరి నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మే 1వ తేదీ నుండి సంవత్సరం అంతా కూడా తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు. మే 1 నుండి కూడా మీకు గురుబలం తగ్గుతోంది. సంవత్సరం అంతా వ్యయంలో శని, రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. జన్మరాహు దోషం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. కుజుడు కూడా కొంత ప్రతికూలంగానే ఈ సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడని చెప్పుకోవాలి. కనుక ఏతావాత గ్రహగతుల యొక్క సంచారాన్ని విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి. కనుక సాధారణమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితి ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు రాజీ పడక తప్పదు. మొత్తం మీద ఉద్యోగపరంగా గడిచినటువంటి సంవత్సరం కన్నా ఒత్తిడి బాగా పెరిగేటువంటి కాలం. చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చదు, ఇంకో ఉద్యోగంలోకి మారదామనో, ఫీల్డ్ మారదామనో, లేకపోతే ఈ ఉద్యోగంలో వస్తున్నటువంటి ఆదాయం చాలట్లేదనో ఇట్లాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. కానీ ఉన్నటువంటి చోట ఉన్న స్థితిని కాపాడుకోవడమే మంచిది. అదే మీకు ఈ సంవత్సరం శ్రేయస్సుని కలగజేస్తుంది. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా చక్కగా ప్రారంభించగలుగుతారు. సినీ కళా రంగాల్లోని వారికి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. రాజకీయ రంగాల్లోని వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రైతులకు 2వ పంట మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఎక్కడ రూపాయి అయితే నిలబడదు, అదేదో కాళ్ళకు చెప్పులు వేసుకున్నట్టుగా పరిగెడుతూనే ఉంటుంది. కానీ అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అప్పు చేసిన బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనేటువంటి సంతృప్తి కలుగుతుంది. అంటే ఈ సంవత్సరం మీకు అప్పులు చేయక తప్పనటువంటి స్థితే ఉంది. ఆస్తుల విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రూపాయి ఆలోచించి కూడబెట్టాలి, కష్టపడి ప్రతి రూపాయిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాకీలు వసూళ్లు చేసుకునడం సవాలుగా మారుతుందని చెప్పుకోవాలి. ఆర్థిక మోసాలు జరగకుండా జాగ్రత్త వహించాలి. రుణాలు ఈ సంవత్సరం తప్పకపోవచ్చు. ఒక్క ముక్కలు అసలు చెప్పాలంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా సవాలుగా ఉండేది ఈ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తప్పవు. ఇంట్లో తరచూ ముఖ్యంగా ద్వితీయార్థం నుంచి కీచులాటలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఏదైనా సంబంధం తప్పిపోతే మంచికే అని చెప్పని గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప బాధపడకండి. వర్ణాంతర వివాహాలకు పెద్దల యొక్క అంగీకారం లభించదని చెప్పుకోవాలి. వైద్య విధానాలతో సంతానం పొందాలనుకునేటువంటి వారు సంవత్సర ప్రథమార్థంలో పొందితేనే పొందినట్లు. ద్వితీయార్థంలో ఇటువంటి ప్రయత్నాలకు కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా ఉందని చెప్పుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఇంటి విషయాలు, ఆర్థిక విషయాలు ఈ రెండు కూడా కొంత సవాలుగానే ఉంటాయి. చదువు పరంగా చూసుకున్నప్పుడు విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. క్రమశిక్షణ అవసరం వీళ్ళకని చెప్పుకోవాలి. ఇతరుల యొక్క ప్రభావం వీరిపైన పడకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. స్వదేశీ విదేశీ విద్యలు ఏవైనప్పటికీ కూడా ఇవి అనుకూలంగానే కొనసాగుతున్నాయి. ఆరోగ్యపరంగా వ్యాయామం లాంటివి అలవర్చుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనారోగ్యాలకు ఇది సమయం. కనుక ఆరోగ్య సూత్రాలను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకండి. వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి కావచ్చు, రక్త సంబంధమైన అనారోగ్యాలు కావచ్చు, నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో ఉండేటువంటి ఇబ్బందులు, గ్యాస్ కంప్లైంట్స్, చుండ్రు, అలానే హెయిర్ ఫాలు ఇట్లాంటివన్నీ కూడా బాగా పెరిగేటువంటి కాలం. కనుక ఆరోగ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఇవి కావాలంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. సెల్ ఫోన్ యొక్క వినియోగం తగ్గాలి. కనుక వీటి విషయం మీద దృష్టి పెట్టండి. విదేశాలకు వెళ్ళగలుగుతారు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామా అని చెప్పని అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త మానసిక వ్యధకు గురవుతారని చెప్పుకోవాలి. వీసాలు, గ్రీన్ కార్డులు ఇవన్నీ కూడా కాస్త తలనొప్పిగా పరిణమిస్తాయి. కోర్టు వ్యవహారాలను సాగతీత దూరంలో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. తీర్పులు మీకు అనుకూలంగా ఉండటానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పనుల్లో ఈ సంవత్సరం ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎదురీతగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ధన నష్టం, స్నేహితులతో భంగపడటం, దృష్టి దోషం ఎక్కువగా ఉండటం, కొంత చికాగ్గానే ఈ సంవత్సరం అంతా కూడా మారుతుందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడ్డానికో నిరుత్సాహపడ్డానికో చెప్తున్నటువంటివి కావు. ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడతారని. అందుకోసమే కదా అసలు సంవత్సరం ఫలితాలు మీరు వింటున్నది కూడా. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు కొత్త పనులలో నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థాన మార్పు ఉంటుంది. పేరు ప్రఖ్యాతులకి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మోసాలు ఎక్కువగా ఉంటాయి. వృధా ప్రయత్నాలు ఉంటాయి. పెద్దల యొక్క సహకారంతో కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆడంబరాలకు ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బందిగానే ఉంటాయి. అలానే స్త్రీల వలన లాభం కలుగుతుంది.
రేవతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, స్థానచలనం ఉంటుంది, ఇంట్లో మార్పులు ఉంటాయి, శుభకార్యాల నిమిత్తంగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలానే అనుకున్నటువంటి శుభకార్యాలను కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కోపం పెరుగుతుంది, అనవసరమైనటువంటి వివాదాలు కూడా పెరుగుతాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. దీనివలన ఏలినాటి నుంచి వస్తున్నటువంటి ప్రభావాలు ఏవైతున్నాయో వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అలానే జన్మంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, కుజుడి యొక్క సంచారాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతి మంగళవారం కూడా మంగళవారం నియమాన్ని పాటించండి. పగలంతా పాలు పళ్ళు పలరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయటం, ఆ రోజు దుర్గామ్మవారిని కానీ లేకపోతే కనుక ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది ఒక నియమంగా పెట్టుకోండి. అలానే ఈ సంవత్సరం గాన్గాపూర్, తిరుమల ఈ 2 క్షేత్రాలు కూడా మొక్కుకుంటూ ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఇటు గురుబలము లేదు, ఇటు పక్కన ఏలినాటి శని కూడా ఉంది కనుక ఏదన్నా సరే మీకు కష్టం కలిగినట్లయితే అయితే గాన్గాపూర్ లేదా తిరుమల క్షేత్రాలకి మొక్కుకోండి. ఆ కష్టం తీరిన తర్వాత ఆ క్షేత్రాల్లో మీరు ఏవైతే మొక్కులు అనుకున్నారో వాటిని చెల్లించేటువంటి ప్రయత్నం వెంటనే చేయండి. మొత్తం మీద ఇటువంటి ఈ పరిహారాలు పాటించుకుంటూ ఉన్న కష్టాన్ని తట్టుకొని నిలబడి నెగ్గి సాధించగలుగుతారని చెప్పని భావిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.